హలో అండి, వెల్కమ్ టు వైజాపిల్లా వ్లాగ్స్. సో మంచి ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను. అది కూడా ఇండస్ వాల్యూ బయో ఆర్గానిక్ శాండల్వుడ్ పౌడర్తోని. సో ఆల్రెడీ ప్రోడక్ట్ రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. కానీ దీంట్లో చిన్న డిసడ్వాంటేజ్ ఏమనిపిస్తుంది అంటే ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. సో దీంట్లో మీకు స్మాల్ ప్యాక్ కూడా వచ్చేస్తుంది. ఇది నేను 199 పర్చేస్ చేశాను. ఇండస్ వాల్యూ బయో ఆర్గానిక్ శాండల్వుడ్ పౌడర్. ఇది మన ఫేస్కి, హెయిర్కి, స్కిన్కి యూజ్ చేయవచ్చు. మీకు కావాలి అంటే నేను చూపించే ఫేస్ ప్యాక్ కోసం వేరేదైనా ప్రోడక్ట్ తీసుకోవచ్చు శాండల్వుడ్. కానీ దీంట్లో ఎందుకంటే మనకి ఇందులో ఇంగ్రీడియంట్ లిస్ట్ ఉందనమాట. శాండల్వుడ్తో పాటు దీంట్లో ముల్తానీ మిట్టి కూడా ఉంది, ఆల్మండ్ ఉంది. సో ఇలా ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనకు తెలుస్తుంది. అండ్ ఫ్రాగ్రెన్స్ కూడా ఉందని చెప్పి ఆల్రెడీ ఇంగ్రీడియంట్ లిస్ట్లో అయితే ఉంది. కాకపోతే ఫ్రాగ్రెన్స్ ఉన్నా పర్లేదు, కానీ ప్రొడక్ట్ అయితే చాలా ఆర్గానిక్గా చాలా బాగుంటుంది. సో ఈ ప్రోడక్ట్తో నేను ఒక ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా, అలానే డల్ అయిపోతుంది, చాలా డర్టీగా ఉంటుంది స్కిన్ అనేది, అలానే బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. సో ఈ ఫేస్ ప్యాక్ రాసుకుంటే మీ స్కిన్ వైటింగ్ అయిపోద్దని ఏం చెప్పట్లేదు, కానీ మన ఫేస్లో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ బ్రైటన్ చేస్తుంది. అలానే మనం ఇప్పుడు చూపించే మీకు ఈ ఫేస్ ప్యాక్ మీరు అప్లై చేసిన స్కిన్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇందులోని 2 ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను. అది వచ్చేసి శాండల్వుడ్ పౌడరు, నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్ అనమాట. నేను ఇక్కడ చూపించే అలోవెరా వచ్చి హిమాలయది. అది మాత్రం అస్సలు తీసుకోకండి, ఫ్రాగ్రెన్స్ ఉంది. సో మీరు న్యాచురల్గా మీ దగ్గర హిమాలయ అది న్యాచురల్గా అలోవెరా అంటే మీరు అదే తీసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను పేస్ట్ అనేది. నేను ఇక్కడ 1 స్పూన్ శాండల్వుడ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. అంటే మనకి స్కిన్కి ఆర్ ఫేస్కి ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. సో ఫేస్కి, నెక్ అయితే సరిపోయినంత తీసుకున్నాను 1 స్పూను. అలానే ఒక 1/2 స్పూన్ వరకు నేను అలోవెరా జెల్ తీసుకుంటాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేసి. సో మనకి ఇలా క్లియర్గా ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల మనం తీసుకునే ప్రోడక్ట్ ఏమొచ్చి అంటే ఏమున్నాయని తెలిస్తే అప్పుడు మనం యూజ్ చేయడం కూడా బాగుంటుంది కదా. లేకపోతే అసలు ఏముంది, ఎందుకు ఇలా స్మెల్ వస్తుంది అనుకుంటాము. ఆల్రెడీ దాంట్లో ఉంది అరోమా అని. సో ఇక్కడ నేను అలోవెరా జెల్ కూడా ఒక 1 స్పూన్ తీసుకున్నాను. సో ఈ పేస్ట్ అనేది కొంచెం మనకి లిక్విడ్లా ఉండాలన్నమాట, చాలా థిక్గా ఉంది కాబట్టి ఇంకొద్దు నేను ఇక్కడ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం పేస్ట్ అనేది మనకి వాటర్లా ఉంటే మనం అప్లై చేసుకున్నప్పుడు ఈజీగా అదనేది డ్రై అయిపోతూ ఉంటుంది. సో నేను ఇలా హ్యాండ్స్కి అయితే అప్లై చేసుకున్నాను. సో ఏ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయినా ఏదైనా సరే మీరు అప్లై చేసుకున్నా సరే ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. మీకు అది సెట్ అవుతుందంటేనే మీరు ఫేస్ మీద ఆర్ నెక్ మీద ఎక్కడైనా అప్లై చేయండి. అండ్ ఈ శాండల్వుడ్ పౌడర్లో మీరు కొంచెం మిల్క్ వేసుకొని కూడా మీరు ఒక ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే రోజ్ వాటర్ కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మిల్క్ వేసుకొని టర్మరిక్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చేశాను రోజ్ వాటర్తోని. సో ఇప్పుడు వచ్చేసి నేను అలోవెరాతో ఎందుకు చేస్తానంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనకి ఏదైనా అప్లై చేసుకుంటే కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఉండాలి, అలానే మంచిగా కొంచెం రిఫ్రెషింగ్గా ఉండాలనుకుంటాం కాబట్టి నేను ఇక్కడైతే మీకు అలోవెరా జెల్ చెప్పాను. మనం ఇది హెయిర్ కూడా రాసుకోవచ్చు, అలానే నెక్కి, ఫేస్కి ఎక్కడైనా రాయవచ్చు అనమాట ఈ ప్యాక్. సో నా హ్యాండ్ చూస్తున్నారా ఎంత క్లియర్గా అయిపోయింది, బ్రైటన్గా చాలా వైట్గా అయిపోయిందని చెప్పట్లేదు, కానీ డర్ట్ అంతా పోయి నీట్గా క్లీన్గా కనిపిస్తుంది కదా. సో మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేయండి. సో ఎవరైనా ట్రై చేయాలంటే ఫస్ట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేసి ట్రై చేయండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వీడియోలో